హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఆడవారి కోసం స్వర్ణ ఉగాది 5 రకాల ఆఫర్స్ అయితే జిఆర్టీ జ్యువెలరీస్లో అయితే ఉన్నాయి. అవేమేమి ఆఫర్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ఆఫర్స్ గురించి వాళ్ళకి కూడా తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఈ స్వర్ణ ఉగాది ఆఫర్స్ 5 రకాలున్నాయి. అది జిఆర్టీ జ్యువెలరీస్లో 50 రూపాయలు తగ్గింపు ఉంటుంది. 75 రూపాయలు అదనంగా మనకే ఇవ్వటము. 10%, 25%, 10% తగ్గింపులు. ఈ 5 రకాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 1 గ్రాముకి 50 రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది. ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దానికి 1 గ్రాముకు వచ్చేసి 50 రూపాయలు మనకి తగ్గించిస్తారు. కొత్త బంగారం కొనాలనుకునే వాళ్ళు ఉంటారు ఉగాది సమయంలో. అలాంటి వాళ్ళకైతే ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. కొంతవరకు డబ్బులు మనకు మిగులుతాయని అనుకోవచ్చు. మనం ఎన్ని గ్రాములు కొంటామో అన్ని 50 రూపాయలు అయితే తగ్గింపిస్తారు. 24 గ్రాముల్లో మనం కనుక ఏదైనా చైన్ కానీ, నెక్లెస్ కానీ తీసుకుంటే అక్కడ వచ్చిన అమౌంట్లో నుంచి ఒక 1200 రూపాయలు మనకి తీసేస్తారనమాట. 50 గ్రాముల్లో కనుక మనం ఏవైనా బంగారు నగలు కొన్నామే అనుకోండి, అక్కడ కూడా 2500 రూపాయలు మనకు తగ్గించేస్తారు. అంటే కొంతవరకు లాభమే. విఏ ఛార్జెస్లో తగ్గింపు ఉండదు, జిఎస్టీలో కూడా తగ్గింపు ఉండదు. ఒకవేళ మనం కనుక రిక్వెస్ట్ చేస్తే విఏ ఏమన్నా కొంత అమౌంట్ అయితే తగ్గిస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనం అడగక ముందే 1 గ్రాముకి 50 రూపాయలు తగ్గింపు అయితే ఉంటుంది. సెకండ్ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాము. పాత బంగారంపై 1 గ్రాముకు వచ్చి 75 రూపాయలు మనకే ఎక్స్ట్రా ఇస్తారనమాట, అదనంగా ఇస్తారు. మన దగ్గర పాతవి మార్చి అంటే కొత్త నగలు అయితే కొంటాం కదండి, ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, అలా మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు 75 రూపాయలు మనకు అదనంగా ఇస్తారు గ్రాముకు వచ్చి. మన దగ్గర పాత బంగారం 24 గ్రాములు ఉంటే 24 గ్రాములకి 75 చొప్పున అయితే ఇవ్వరు. ఈ 24 గ్రాముల్లో కూడా తరుగు అనేది తీసేస్తారు వాళ్ళు. తరుగు తీసేయక ఒక 21 గ్రాము మిగిలిందనుకోండి, ఆ 21 గ్రాముకి ఈరోజు బంగారం ధర 8040 రూపాయలు అయితే 21 గ్రాముకు కాను 168,840 రూపాయలు అయితే మనకిస్తారు. మనం పాత బంగారాన్ని మారుస్తున్నాం కాబట్టి ఈ 21 గ్రాముకు కూడా 75 రూపాయలు చొప్పున 1575 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా మనకే వస్తాయి. అలా 21 గ్రాముకి 170,415 రూపాయలు మనకిస్తారు. మనం బంగారం ఎక్స్చేంజ్ చేస్తున్నాం కాబట్టి 21 గ్రాముకు కాను 1575 రూపాయలు లాభం అయితే ఉంది. మూడో ఆఫర్ గురించి కూడా తెలుసుకుందాం. 10% వరకు తగ్గింపు ఉంటుంది. డైమండ్స్, అన్కట్ డైమండ్స్, మనకి రింగ్స్ కానీ, నెక్లెస్, నెక్ సెట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి మీద మనకి 10% వరకు కూడా తగ్గింపు అయితే ఇస్తున్నారు. ఒకవేళ మనము 1,20,000లో కనుక ఏదైనా ఒక నెక్ సెట్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద 12,000 వరకు కూడా తగ్గింపు అయితే చేస్తారు. 50,000లో ఏదైనా డైమండ్ జ్యువెలరీ కనుక తీసుకున్నాము అంటే 10% తగ్గింపు చేస్తారు. అంటే 5,000 వరకు మనకు మిగులుతాయి. ఇక్కడ ఫోర్త్ ఆఫర్ కూడా చూద్దాము. 25% తగ్గింపు వెండి సామానుపై. అంటే ఆ రోజు వెండి ధర మీద కాదు తగ్గింపు, తరుగేస్తారు కదా మనం కొన్న వెండి సామాను ఉంటాయి, పూజా సామానని, దీపాలని, కుందెలు, బిందెలు, ప్లేట్స్, విగ్రహాలు, చిన్నపిల్లలకి అన్నప్రాసనం చేసేటప్పుడు చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు ఇవన్నీ తీసుకుంటాం కదా, వాటి మీద వచ్చే విఏ ఛార్జెస్ 25% వరకు తగ్గిస్తారు అని అర్థం. ఈరోజు గ్రాము వెండి ధర 99 రూపాయల 10 పైసలు ఉంది. అయితే ఒక 200 గ్రాముల్లో కనుక ఏవైనా వెండి సామాన్ తీసుకుంటే మనకి 19,820 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ మాత్రము 25% తగ్గించరు. ఈ 200 గ్రాములకి పడిన విఏ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ విఏ ఛార్జెస్కి మాత్రమే ఈ 25% ఆఫర్ ఉంటుంది. మనకి ఈ 200 గ్రాములకు కాను 40% విఏ పడింది అనుకోండి, దానిలో నుంచి 25% మనకి విఏ ఛార్జెస్ అనేవి తీసేస్తారు. అప్పుడు మిగిలింది ఎంత? 15%. ఈ 15%కే మనం విఏ ఛార్జెస్ పే చేస్తాము. 40% విఏ ఛార్జెస్ ఎంత అంటే ఇక్కడ దగ్గరగా 8,000 రూపాయలు అయ్యింది. అయితే మనకు 25% ఆఫర్ ఉండటం వల్ల మనకి ఎంత విఏ ఛార్జెస్ పడ్డాయి? 3,000 పడింది. అంటే 8,000లో నుంచి 3,000 మనం కడుతున్నాం. 5,000 వరకు మనకి ఇక్కడ లాభం అయితే ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి గిఫ్ట్ల కింద సిల్వర్ జ్యువెలరీ ఇవ్వచ్చు, లేదా వెండి సామాను ఉంటాయి కదండి, అవి కూడా గిఫ్ట్ల కింద ఇస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వెండివి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొంతవరకు లాభం ఉంటుంది. ఫిఫ్త్ ఆఫర్ కూడా మనం తెలుసుకుందాం.
10% వెండి నగలపై తగ్గింపు, వెండి నగల ధరలు ఎంఆర్పి ధరలపై తగ్గింపు. అంతేకాని విఏ మాత్రం కాదు. ఇక్కడున్న ఆఫర్ మాత్రం విఏ 25% తగ్గింపు, కానీ ఇక్కడ వెండి ధర మీదే 10% వరకు తగ్గింపు అయితే ఇస్తారు. విఏకి మాత్రం కాదు. విఏ ఎంత ఉందో అంత కట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ విఏ 50% ఉంటే 50% కట్టేయాల్సిందే, 25% ఉంటే 25% కట్టేయాల్సిందే. కానీ వాళ్ళు 10% ఎక్కడిస్తున్నారు? వెండి ధర మీదే తగ్గింపిస్తున్నారు. సిల్వర్ జ్యువెలరీ ఒక నెక్ సెట్ అయితే మనం 20,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, దాని మీద మనకు ఎంత అయింది? 20,000 రూపాయలు కదా, ఒక 10% లెస్ చేస్తారు, 2,000 వరకు తగ్గిస్తారు. అంటే మనం 20,000 కట్టాల్సింది కాస్త 18,000 కట్టొచ్చు. ఇక విఏలో మార్పు లేదు. వాళ్ళు చెప్పింది ఎంఆర్పి ధరే కానీ విఏ ఆఫర్ కాదు. విఏ ఆఫరు వెండి సామాగ్రి మీద ఉంది, కానీ ఇక్కడ విఏలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఎంత వేస్తే అంత కట్టాల్సిందే, లేదా మనం కొంచెం రిక్వెస్ట్ చేసుకొని తగ్గించుకోవాలి. ఇక జిఎస్టీలో మార్పు ఉండదు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా జిఆర్టీ జ్యువెలరీస్లో అయితే దొరుకుతున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఉగాది రోజు వరకు కూడా ఈ ఆఫర్ ఉంది, వెళ్ళి కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.